పల్నాడు జిల్లా తురకపాలెంలో ఇవాళ ఐసీఆర్ బృందం పర్యటించనుంది. అక్కడ మట్టి నమూనాలను సేకరించనుంది. ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం వైద్యులు పర్యటించి గ్రామస్తుల రక్త నమూనాలను సేకరించారు. మెలియాయిడోసిస్ లక్షణాలున్న తురకపాలెం గ్రామానికి చెందిన 6గురికి గుంటూరు జీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐసీఆర్ బృందం పర్యటించి గ్రామంలోని వ్యవసాయ భూముల నుండి మట్టి నమూనాలు సేకరించి నీటి సరఫరా, మట్టి ఫలదీకరణ స్థితిని విశ్లేషించనుంది. దీంతో పాటు ఐసీఆర్ బృందం గ్రామస్తులతో సమావేశమై వారి అనుభవాలు, సమస్యలపై చర్చించి సాంకేతిక సలహాలు అందించనుంది. వరుస మరణాలతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. నిన్న తురకపాలెంలో ఎమ్మెల్యే రామాంజనేయులు పల్లెనిద్ర చేపట్టారు. మూఢనమ్మకాలు తొలగించేందుకు ఎమ్మెల్యే పల్లెనిద్ర చేపట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే ఈ తురకపాలెంకి సంబంధించి అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందుతున్నటువంటి నేపథ్యంలో సర్వత్రా కూడా భయాందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బృందాలు అయితే మాత్రం ఈ పల్లెని రావటం, అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వ్యాధులకు గల కారణాలు తెలుసుకునేటువంటి పనులు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాత్రి అయితే మాత్రం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రామాంజనేయులు మాత్రం అక్కడికి వచ్చి పల్లెనిద్ర కూడా చేశారు. అంటే గ్రామస్తుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపే విధంగా కూడా ఆయన అయితే మాత్రం ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టేట్టు తెలుస్తుంది. అయితే ఈ ఉదయం మాత్రం గ్రామస్తులైతే అక్కడ బొడ్రాయికి సంబంధించి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. ఎందుకంటే ఇక్కడ అరిష్టాలు, గ్రామానికి సంబంధించి అరిష్టాలు జరగడానికి ప్రధాన కారణం గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయికి అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా కొలుపులు జరిగినటువంటి రోజు బొడ్రాయిని మార్చినటువంటి సందర్భంలో, ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో అప్పటి నుంచే ఇక్కడ గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయని ఇక్కడ గ్రామస్తులు అయితే భావిస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఈ రోజు అయితే బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ రోజు మాత్రం ఐసీఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి ఈ ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే విధంగా కూడా ఎన్సీఆర్టీ అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంబంధించినటువంటి నిపుణులు కూడా గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో వాళ్ళు మాట్లాడి ఇక్కడ ఏ విధమైనటువంటి ఈ వ్యాధులకు సంబంధించిన అంశాలు, అదే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్, వాళ్ళకు వస్తున్నటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా కనుగొంటూ నోట్ చేసుకుంటూ, అలాగే గ్రామస్తులకు అందుతున్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ ఫెసిలిటీస్ సంబంధించిన అంశాలను కూడా వాడు క్రోడీకరించేటువంటి పనిలో అయితే ఉన్నారు. ప్రధానంగా కూడా నిన్నైతే మాత్రం ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అయితే రావడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి మట్టి నమూనాలను సేకరించారు. అదేవిధంగా కూడా గ్రామంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరును కూడా వాళ్ళైతే మాత్రం ల్యాబ్ కి తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చే సమయానికి మరో 20 నుంచి 25 రోజులు ఐసీఆర్ నుంచి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజైతే ఐసీఎంఆర్ సంబంధించినటువంటి నిపుణులు, అలాగే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి నిపుణులు ఇక్కడ పర్యటిస్తారు. పర్యటించి గ్రామస్తులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యాధులకు సంబంధించిన అంశాలను కనుగొనడమే కాకుండా కూడా అక్కడ గ్రామస్తులకు అందుతున్నటువంటి వైద్య సహాయాన్ని, అదే విధంగా వాళ్ళకు వస్తున్నటువంటి ఇబ్బందుల్ని, ఆ డిసీజ్ కి సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, అంటే ఒకరైతే కోలుకోవడం జరిగింది, ఆ కోలుకున్నటువంటి వ్యక్తిని కలిసి అతనికి వచ్చినటువంటి ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తెలుసుకొని వాటిని నోట్ చేసుకున్న తర్వాత అసలు ఇక్కడ ఎటువంటి డిసీజెస్ ఫామ్ అయినాయి, ఎటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినాయి అనే దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికి తురకపాలెం గ్రామానికి సంబంధించి మాత్రం మెడికల్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.